Hello everyone, welcome back to my channel. Thank you so much for watching my videos. ఈ రోజు వీడియోలో హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఇండియా నుంచి యుఎస్ వెళ్ళాలి అనుకునే చాలా మంది ఫ్యామిలీస్ ని కొంతమంది ఏజెంట్స్ కెనడాలో ఉన్న కాలేజెస్ తో టైఅప్స్ పెట్టుకొని ఇక్కడ నుంచి వాళ్ళ దగ్గర అరౌండ్ 60 lakhs వరకు ఛార్జ్ చేసి అక్కడ బార్డర్స్ ఇల్లీగల్ గా క్రాస్ చేస్తున్నారు. అసలు ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎలా బయటకు వచ్చింది అనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కెనడా యుఎస్ బార్డర్ లో ఒక గుజరాతీ ఫ్యామిలీ 2022లో మరణించడం జరిగింది. వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ 2 kids. ఇది చాలా బాధాకరమైన పరిస్థితి. నేను ఆ ఫొటోస్ చూసినప్పుడు అసలు ఎంత బాధ అనిపించిందంటే, అందులో బాబు చాలా చిన్న వయసు, అసలు నడవటం కూడా చాలా కష్టం. అలాంటి పరిస్థితుల్లో అసలు ఆ కెనడా యుఎస్ బార్డర్లో మంచు విపరీతంగా ఉంటుంది. ఆ మంచులో కూడా వాళ్ళు నడిచి యుఎస్లోకి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యి అంత స్ట్రాంగ్గా వాళ్ళు ముందుకెళ్ళారు అంటే అసలు ఇండియాలో ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఈ ఫ్యామిలీ ఆ బార్డర్లో చనిపోయిన తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ అండ్ ఈడీ ఇన్వెస్టిగేట్ చేస్తే చాలా దారుణమైన విషయాలు బయటపడ్డాయి. ఇది ఏదో చిన్న గ్రూప్ ఇన్వాల్వ్మెంట్ కాదు, ఇది చాలా పెద్ద గ్రూప్. ఇండియాలో ఎవరైతే రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎకనామికలీ వీక్ ఉన్నారో వాళ్ళని యుఎస్లో మీకు మంచి లైఫ్ ఉంటుంది, మీరు అక్కడ పనిచేస్తే చాలా సంపాదించుకోవచ్చు అనే రాంగ్ అజంప్షన్స్, రాంగ్ డ్రీమ్స్ క్రియేట్ చేసి 3500 ఏజెంట్స్ ఇన్ ఇండియా, అందులో 1700 ఆర్ ఓన్లీ ఇన్ గుజరాత్. చూడండి ఎంతమంది ఈ స్కామ్ లో ఉన్నారు. పోనీ ఈ ఏజెంట్స్ తో అయిపోయిందా అంటే 262 కెనడియన్ కాలేజెస్ ఆర్ ఇన్వాల్వ్డ్ టు దిస్ హ్యూమన్ హైజాకింగ్. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రూరల్ బ్యాక్గ్రౌండ్ లో ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఉన్న ఫ్యామిలీస్ ని వాళ్ళకి ఒక రాంగ్ పిక్చర్ చూపించి మీరు అక్కడికి వెళ్తే చాలా లైఫ్ మారిపోతుంది, చాలా బాగా సంపాదించుకోవచ్చు, ఇంతకు ముందు వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు అని చెప్పి ఒక ఫేక్ ప్రామిసెస్ చేసి వాళ్ళ దగ్గర అప్ టు 60 lakhs ఛార్జ్ చేసి పోనీ వాళ్ళని తీసుకెళ్లి యుఎస్ లో సేఫ్ గా దింపుతారంటే అది కూడా కాదు. దీనికి 2 రకాల రూట్స్ ఉన్నాయి. ఒకటి ఇండియా టు కెనడా, కెనడా టు యుఎస్. రెండోది ఇండియా నుంచి సెంట్రల్ అమెరికాలో ఏదైతే వీసా ఫ్రీ కంట్రీస్ ఉన్నాయో అక్కడికి తీసుకెళ్లి అక్కడి నుంచి కాలినడకన మళ్ళీ యుఎస్ బార్డర్ క్రాస్ చేయిస్తారు. ఈ రూట్స్ ఏవైతే ఉంటాయో చాలా డేంజరస్ గా ఉంటాయి. సో ఫస్ట్ రూట్ గురించి మనం చూస్తే వీళ్ళకి లింక్ ఉన్న కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ కాలేజెస్ నుంచి అడ్మిట్ తీసుకొని వీసా, కెనడా స్టూడెంట్ వీసా అప్లై చేసి ఆ వీసా వచ్చిన తర్వాత కెనడా తీసుకెళ్తారు. ఇక్కడ వరకు బాగానే ఉంది, ఆల్ దిస్ ఇస్ లీగల్. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కాలేజ్కి ఎన్రోల్ అవ్వరు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇల్లీగల్గా యుఎస్ బార్డర్ క్రాస్ చేస్తారు. పోనీ ఈ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు ఉంటారా అంటే లేదు, కెనడా వెళ్ళే వరకే వాళ్ళు బాధ్యత తీసుకుంటారు. అక్కడి నుంచి రూట్ చెప్తారు ఎలా వెళ్ళాలనేది. అక్కడ పడాల్సిన బాధలన్నీ ఇండియా నుంచి వెళ్ళిన విక్టిమ్సే పడాల్సి ఉంటుంది. సో ఈ ప్రాసెస్ లో వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఈ కెనడా యుఎస్ బార్డర్ అనేది ఎప్పుడూ కూడా స్నోతో నిండిపోయి ఉంటుంది రిగార్డ్లెస్ ఆఫ్ ద సీజన్. సో అక్కడ నడవడం అనేది చాలా చాలా కష్టం. ఇప్పుడు మీరు ఏదైతే నేను ఇందాక ఒక ఫ్యామిలీ చనిపోయారని చెప్పానో, పాపం వాళ్ళు కూడా అదే స్నోలో నడుచుకుంటూ కొంత దూరం వెళ్ళి ఇంకా వెళ్ళలేక చనిపోయారు. సో ఇలా రీసెంట్ రిపోర్ట్ కనుక మీరు చూస్తే అరౌండ్ 20,000 స్టూడెంట్స్ అసలు కాలేజ్కి అపియర్ అవ్వలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత దే స్కిప్ ద కాలేజ్. సో వాళ్ళంతా ఏమైనట్టు, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ టు ద సేమ్ ప్రాసెస్, మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ క్రాస్, సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ డైడ్. చూడండి ఇది ఎంత దారుణమో. ఇంకొక రూట్ ఏంటంటే ఇండియా నుంచి సెంట్రల్ అమెరికా తీసుకెళ్తారు. పనామా కానీ లేకపోతే ఈక్వెడార్ కానీ ఇట్లాంటి కొన్ని దేశాలకి ఇండియన్స్కి వీసా రావడం చాలా ఈజీ కాబట్టి ఆన్ అరైవల్ కొన్ని కంట్రీస్లో ఉంటుంది, కొన్ని కంట్రీస్కి చాలా ఈజీగా వీసాస్ వస్తాయి కాబట్టి అక్కడికి ఫ్లైట్లో తీసుకెళ్ళి అక్కడి నుంచి నడిచి యుఎస్ బార్డర్ క్రాస్ చేయాలి. ఈ దారిలో అతి భయంకరమైన ఫారెస్ట్ ఉన్నాయి, హిల్స్ ఉన్నాయి. ఈ అతి భయంకరమైన ఫారెస్ట్లో చాలామంది చనిపోతారు. అది స్నేక్స్ అవ్వచ్చు, లేకపోతే వైల్డ్ యానిమల్స్ అవ్వచ్చు, లేదా ఇక్కడ అతి భయంకరమైన డ్రగ్ కార్టెల్స్ కూడా ఉంటాయి. సో వాళ్ళ చేతిలో చనిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొన్ని గరిల్లా గ్రూప్స్ ఉంటాయి, వాళ్ళ చేతిలో చనిపోతారు. ఎవ్రీ ఇయర్ ఈ రిపోర్ట్స్ వస్తూనే ఉంటాయి. కానీ మన ఇండియా నుంచి ఇప్పటికీ కూడా చాలా మంది ఈ రూట్స్ ఎంచుకొని ఈ ఏజెంట్స్ ద్వారా ఇల్లీగల్ గా బార్డర్ క్రాస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఈ రిపోర్ట్ చూడండి, మన ఇండియన్స్ ఎంతమంది ఇల్లీగల్గా బార్డర్స్ క్రాస్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనేది మీకు ఈజీగా కనపడుతుంది ఇక్కడ. కొన్ని ఎలాగో కష్టపడి ఇల్లీగల్గా బార్డర్ క్రాస్ చేసి యుఎస్ వెళ్తే అక్కడ వాళ్ళ లైఫ్ ఏమన్నా చాలా బాగుంటుందా అంటే అందరిలాగా వర్క్ చేయడం కుదరదు. వాళ్ళు ఖచ్చితంగా అన్డాక్యుమెంటెడ్ సిటిజన్స్ లానే ఉంటారు. సో ఇలాంటి వాళ్ళని చాలా మంది అక్కడ ఎక్స్ప్లాయిట్ కూడా చేస్తూ ఉంటారు. వీళ్ళతో చాలా తక్కువ పే చేసి పని చేయించుకోవడం కానీ, మోర్ నంబర్ ఆఫ్ అవర్స్ పని చేయించుకోవటం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళకి ఎప్పుడు ఫియర్ ఆఫ్ డిపోర్టేషన్ అనేది ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే దే ఆర్ అన్డాక్యుమెంటెడ్. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఇలాంటి వాళ్ళనే డిపోర్ట్ చేస్తాను అని అంటున్నారు.
సో దీన్ని చాలామంది లీగల్గా వెళ్ళిన ఇండియన్స్ ఆర్ వెళ్ళాలనుకునే ఇండియన్స్ కొంతమంది భయపడుతూ ఉంటారు, ట్రంప్ వస్తే ఏదో అవుతుంది అని చెప్పి. సో అసలు లీగల్గా వెళ్తే మ్యాక్సిమం ఇష్యూస్ ఉండవు, కానీ ఇల్లీగల్గా వెళ్ళిన వాళ్ళకి ఖచ్చితంగా ఇలాంటి ట్రంప్ వచ్చినా లేకపోతే ఇంకొకళ్ళు ఎవరు వచ్చినా కూడా ఇప్పటికీ వీళ్ళకి థ్రెట్ ఉంటూనే ఉంటుంది. దే క్యాన్ బి డిపోర్టెడ్ ఎనీ టైం. కొంతమంది ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అసైలం కోసం అప్లై చేస్తారు. సో అసైలంకి అప్లై చేయగానే మీకు అక్కడ గ్రీన్ కార్డ్స్ వచ్చేస్తాయి, మీకు ఇంకా ఇబ్బంది లేదు అని చెప్పి ఇక్కడ ఇండియాలో వాళ్ళకి మభ్య పెడుతూ ఉంటారు. కానీ సిచ్యువేషన్ అది కాదు. అక్కడ మీకు అసైలం ఇవ్వాలంటే మీరు ఇమిగ్రేషన్ కోర్టులో అపియర్ అవ్వాలి. మీరు ఎందుకు అసైలం కోరుతున్నారు అని చెప్పి అక్కడ జడ్జ్ కి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకోగలాలి. జడ్జి యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. సో అందరికీ వస్తుందా అంటే లేదు, చాలా మందికి ఇవ్వరు. ఆ ఇవ్వని వాళ్ళందరినీ మళ్ళీ ఇండియాకి డిపోర్ట్ చేసేస్తారు. అప్పుడు ఇక్కడ ఉన్న ఏజెంట్స్ ఎవరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోరు, వీళ్ళకి మనీ తిరిగి ఇవ్వరు. అసలు ఇలాంటి ఇల్లీగల్ రూట్స్ని ఎంచుకోకూడదు. మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇలాంటి ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని ఇలాంటివి జరగకుండా ఆపగలిగితే చాలా మంచిది. ఎందుకంటే ఎవరికైనా సెటిల్ అవ్వాలి, కొంచెం ఎకనామికల్ గా బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళు కొంచెం ఎప్పటికైనా కూడా కొంత బెటర్ సిచ్యువేషన్ లో ఉండగలగాలి మనం ఫ్యూచర్ లో అని ఎవరైనా కోరుకుంటారు తప్పులేదు. చదువుకోని వాళ్ళు కానీ లేదా చదువుకున్నా కానీ ఆలోచన చేయలేని పరిస్థితులు ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఎప్పటికీ ఇలాంటి ఏజెంట్స్ చేతిలో మోసపోతూనే ఉంటారు. దీన్ని మనం కంట్రోల్ చేయాలి అంటే డెఫినెట్లీ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీని గురించి ఇండియన్ గవర్నమెంట్ ఏదైనా చేయగలిగితే చాలా బాగుంటుంది. ఈవెన్ స్టూడెంట్స్ కూడా కొంతమంది వీసాస్ రాకపోతే వాళ్ళు ఇలాంటి ఇల్లీగల్ వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. అక్కడికి విజిట్ వీసా వేసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక జాబ్ మనకి ఎవరో ఒక ఏజెంట్ ఇప్పిస్తారు, తర్వాత వర్క్ వీసాకి కన్వర్ట్ చేసుకోవచ్చు కెనడాలో అని కానీ లేకపోతే ఇంకో కంట్రీస్ లో కానీ. షార్ట్ కట్ రూట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి ఆలోచన చేస్తుంటారు. ప్లీజ్ అలాంటి చేయకండి. మీరు ప్లాన్ చేసుకుని లీగల్ గా వెళ్తేనే మీకు ఫ్యూచర్ బాగుంటుంది. ఇట్లా ఇల్లీగల్ గా వెళ్ళి ఎవరో 100లో ఒకళ్ళు సెటిల్ అయ్యారని చెప్పి వాళ్ళని చూసి లైఫ్ పాడు చేసుకోవద్దు. ఈ కంట్రీ కాకపోతే ఇంకో కంట్రీ, ఏ కంట్రీ కాకపోతే ఇండియాలో కూడా మీకు అవకాశాలు ఉంటాయి. పొరపాటును కూడా ఈ అడ్డదారులు కానీ లేకపోతే రాంగ్ వేస్ మీరు చూస్ చేసుకోవద్దు, ఇబ్బంది పడతారు. మిమ్మల్ని నమ్ముకొని వెనక ఫ్యామిలీస్ ఉంటాయి. ఇప్పటికీ కూడా ఇలాంటి ఆలోచనలు చేయకండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.